ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడమని ఆసుపత్రిలో క్షతగాత్రులుగా ఉన్న వాళ్ళకి కవర్లలో డబ్బులు పెట్టించారు, తద్వారా వాళ్ళ చేతన నెగిటివ్గా చెప్పించారు. ఇది నిన్న ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుకొచ్చినటువంటి మాట. బాగుంది. ఇంతకీ పార్కులో పెట్టించింది ఎవరు? జనాల్ని క్యూ లైన్లో కాకుండా పార్కులో పెట్టించింది ఎవరు? అక్కడ ఒక మనిషి కోసం గేటు తీసింది ఎవరు? ఆ గేట్లు తీసిన సందర్భంగా తొక్కిసలాట జరిపింది ఎవరు? తొక్కిసలాటలో చనిపోయింది ఎవరు? గాయపడ్డది ఎవరు? వాళ్ళందరికీ గాయపడితే అబ్బా అసలు అద్భుతం అండి, మేము చాలా మసాజ్ లాగా గాయాలు చేయించుకున్నాం, అందరూ తొక్కడం వల్ల మాకు సంతోషంగా ఉంది, మమ్మల్ని తొక్కడం చాలా హ్యాపీగా ఉంది, ఈ ప్రభుత్వం అద్భుతంగా మాకు తొక్కిచ్చింది మమ్మల్ని అని చెప్పుకుంటారు. వాళ్ళంతా కామన్ సెన్స్. వాళ్ళకి డబ్బులు ఇచ్చి చెప్పించాలా? హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పండి అని చెప్పాలా? తొక్కిసలాట్లో నలిగిపోయినటువంటి వాళ్ళకి మీకు డబ్బులు ఇస్తాము, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పండి అని చెప్పాలా? పోలీసులు వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళన్నా చంద్రబాబుని విమర్శించారా లేదా పవన్ కళ్యాణ్ విమర్శించారా? వాళ్ళు చెప్పింది ఏంటి? అక్కడ ఉన్నటువంటి పోలీసులు ప్రవర్తించిన తీరు. దానికి కూడా డబ్బులు ఇచ్చి చెప్పించాలా? దారిని పోయే కంపెనీని ఎత్తినేసుకోవడం అంటే ఇదే. ఏంటి అంటే ఇష్యూ డైవర్ట్ కావాలి అనేటటువంటి దానికోసం. కానీ అనవసరంగా జనమందరూ మర్చిపోతున్న విషయాన్ని కెలుక్కున్నట్టు అవుతుంది.